బాలల దినోత్సవ సందర్భంగా ఎస్కేవిటి స్కూలులో అల్యూమినియం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. జ్ఞాన సముపార్జనే ధ్యేయంగా విద్యను అభ్యసించిన విద్యార్థులు తాము ఉన్నత స్థితికి చేరుకున్న నేపథ్యంలో తాము చదువుకున్న విద్యా సంస్థను అభివృద్ధి పదంలో నడిపించే సంకల్పంతో స్థానిక ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పూర్వ విద్యార్థులు ఎస్కేవిటి అల్యూమినియం చారిటబుల్ ట్రస్టును స్థాపించి ఆ స్కూలు పురోభివృద్ధికి పాటుపడుతున్నారు. బాలల దినోత్సవం సందర్భంగా జూనియర్ విభాగంలో దేశంలో అవినీతి, సీనియర్ విభాగంలో ఉగ్రవాద ప్రభావం అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూలు ప్రధానోపాధ్యాయుని సత్యవతి, ఎస్కేవిటి అల్యూమినియం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులైన సుధాకర్, కిరణ్ పాల్గొన్నారు. 10వ తరగతి చదువుతున్న హిమాలి జైన్కి ఉత్తమ విద్యార్థిని, ఆ పాఠశాలకు చెందిన భుజంగరావుకి ఉత్తమ అధ్యాపకుని అవార్డుతో సత్కరించారు. స్కూలు గ్రంథాలయానికి 50 పుస్తకాలు అందజేశారు. విద్యార్థులు సైన్స్ను సులభమైన రీతిలో గ్రహించేందుకు సైన్స్ ప్రాక్టికల్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ గ్రంథాలయ యొక్క ప్రాముఖ్యాన్ని తెలుసుకొని విద్యార్థులందరూ, పాఠ విద్యార్థులందరూ కూడా మీకు ఎంతో విలువైనటువంటి పుస్తకాలన్నీ సేకరించి మన లైబ్రరీకి బహుమతిగా ఇచ్చారు. వాటన్నిటి సాయంతో బాగా కృషి చేసి మంచి బహుమతులు తెచ్చుకుంటారని కోరుకుంటున్నాను. అంటే మనం ఎంత లేనితనంలో ఉన్నా ఏం చేసినా ముందర మన విజ్ఞానానికి తోడ్పడే గ్రంథాన్ని ఒకదాన్ని కొనుక్కుంటే అది మన భావ జీవితానికి మరింతగా ఉపయోగపడుతుందని చెప్పి చాలా మంది పెద్ద పెద్ద కవులు, మహానుభావులు మనకు చెప్పారనమాట. అంటే యునైటెడ్ Previously from first A section we give speech on Pandit Jawaharlal Nehru. He loves children very much, so we celebrate his birthday as a Children's Day. He was called Jawaharlal Nehru. విజ్ఞానం గురించి ఆలోచన ఉండేది కాదు. వాళ్ళ కళ్ళకి ఎదురుగా ప్రకృతిలో జరిగే మార్పులు చూసేవారు. అంటే ప్రకృతి అబ్జర్వేషన్లో ఋతువులు అంటే ఆర్డర్, నమూనాలు అంటే ప్యాటర్న్, సౌస్టోన్ అంటే సిమెట్రీ గమనించారు. కుప్పలపై వ్యాపారం చేస్తున్నారు. ఈ ఐదుని కుప్పకి సపరేట్ గా చేయడం ఆలోచించడం మొదలు పెట్టారు. ఇక్కడ So up to now we were doing some activities in an interactive manner, which means we are doing in bits and pieces, but we want to unite all the alumni from all. I should always try to be that of it. I should be parents, teachers, and all elders to my country and my people have just my devotion. In their well-being and prosperity along life's happiness. More teachers. మా బాలల విజ్ఞానానికి, మానవ విజ్ఞానానికి బహువిధాలుగా తోడ్పడేటువంటివి గ్రంథాలు. కాబట్టి ఆ గ్రంథాలయ వారసత్వాలను మనం దిగ్విజయంగా నెరవేర్చుకోవాలి. అలాగే గౌతమి గ్రంథాలయం వాళ్ళు, సీతంపేటలో ఉన్నటువంటి గ్రంథాలయం వాళ్ళు మనకి ఎన్నో కాంపిటీషన్స్ తోటి ఇన్విటేషన్స్ పంపించారు. వాటన్నింటిలో కూడా మీరు పాల్గొని వాటికి అవసరమైనటువంటి పుస్తకాలన్నీ కూడా మన లైబ్రరీలో ఓల్డ్ స్టూడెంట్స్ కూడా మంచి మంచి బుక్స్ అన్ని కూడా మీకు ఇస్తున్నారు. ఈ గ్రంథాలయం యొక్క ప్రాముఖ్యాన్ని తెలుసుకొని విద్యార్థులందరూ, పాఠ విద్యార్థులందరూ కూడా మీకు ఎంతో విలువైనటువంటి పుస్తకాలన్నీ సేకరించి మన లైబ్రరీకి బహుమతిగా ఇచ్చారు. వాటన్నిటి సాయంతో బాగా
మంచి బహుమతులు తెచ్చుకుంటారని కోరుకుంటున్నాను. ఉత్సవాలు మనకి ప్రారంభమయ్యాయి. మనకు దగ్గరలో ఉన్న గౌతమి గ్రంథాలయం అలాగే స్థానికంగా సీతంపేట గ్రంథాలయంలో కూడా వారోత్సవాలు అవి జరుగుతున్నాయి. అసలు గ్రంథాలయం అనేది మనిషికి చాలా అవసరం. చెరిగిన చొక్కానైనా తొడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పి ఒక మహానుభావుడు అన్నాడు. అంటే మనం ఎంత లేనితనంలో ఉన్నా ఏం చేసినా ముందర మన విజ్ఞానానికి తోడ్పడే గ్రంథాన్ని ఒకదాన్ని కొనుక్కుంటే అది మన భావ జీవితానికి మరింతగా ఉపయోగపడుతుందని చెప్పి చాలా మంది పెద్ద పెద్ద కవులు మహానుభావులు మనకు చెప్పారనమాట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వాషింగ్టన్ డీసీలో ఉంది మనకు అతిపెద్ద గ్రంథాలయం అనమాట. అలాగే మద్రాసులో వచ్చిందనమాట, అక్కడ కూడా పెద్ద గ్రంథాలయం ఉంది. అలాగే మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే మనకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద గ్రంథాలయం మన రాజమహేంద్రవరంలో గౌతమిలో అనేక రకాలైన తాజ్ఞానాన్ని కలుగు చేస్తాయన్నమాట. మనకు కూడా మన స్కూల్లో మన పాఠశాలలో గ్రంథాలయం ఉంది. మన పూర్వ విద్యార్థులు అనేక రకాలుగా మనకు గ్రంథాలు ఇచ్చి మనం అలాగే ఈ గ్రంథాలయ ఉద్యమం చాలా మన కనుగోలు వీరసింగం గారు కూడా వరకు మనకి గౌతమి ప్రాంతీయ గ్రంథాలయం అంటే గోపురం బస్ స్టాండ్ దగ్గర ఉంది. ఆ గ్రంథాలయంలో మనకి వారోత్సవాలు మొదలవుతాయి అనమాట. దాంట్లో కార్యక్రమాలు ఒకసారి చూసినట్లయితే 14/11/2012 బుధవారం ఉదయం 10 గంటలకు బాలల దినోత్సవం నెహ్రూ చిత్రపట ఆవిష్కరణ జరుగుతుంది. అంటే విద్యార్థులు ఉద్యమాలు 16వ తారీఖు వ్యాసరచన ఉంటుంది. అందరికీ విద్యలో 6 నుంచి 10వ తరగతి వరకు అందరూ పాల్గొనవచ్చు. దాంట్లోనూ ఉదయం 10 గంటలకు తర్వాత 18/11/2000 సోమవారం ఉదయం 10 గంటలకు మహిళా దినోత్సవం మరియు జాతీయ నాయకురాలు. Previously from first A section we give a speech on Pandit Jawaharlal Nehru. In November, he was the first president of India. He loved children very much, so we celebrate his birthday as the Children's Day. He was called Chacha Nehru. Children, we will present some information about the importance of maths by the small lecture. Mathematics past లో ఎలా ఉంది, ప్రజెంట్ లో ఎలా ఉంది, ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో కూడా వీళ్ళు స్పీచ్ రూపంలో చెప్పడానికి తయారయ్యారు. ట్రై టు లిజన్, ఇట్ ఈజ్ ఇన్ తెలుగు ఓన్లీ. బాగా వెంటనే ట్రై చేయండి. ప్రయత్నంలో అధిమానవ తన ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. నిజంగా వారికి విజ్ఞానం గురించి ఆలోచన ఉండేది కాదు. వాళ్ళ కళ్ళకి ఎదురుగా ప్రకృతిలో జరిగే మార్పులు చూసేవారు. అంటే ప్రకృతి అబ్జర్వేషన్ లో ఋతువులు అంటే ఆర్డర్, నమూనాలు అంటే ప్యాటర్న్, సౌస్టోమ్ అంటే సిమెట్రీ గమనించారు. ఈ రోజు మనం డిఫైన్ చేసిన ఈ మూడు వారు డిఫైన్ చేయలేకపోయినా ఈ మూడు కూడా దేనికైనా చాలా ఆధారభూతాలైన విషయాలు మనకి అందించారు. తెలుసుకోవడానికి రాళ్ళను ఉపయోగించేవారు. అంటే ఒక వస్తువుకి ఒక రాయి చొప్పున రాళ్ళను మూట కట్టుకునేవారు. అంటే వేసేవారు. అప్పుడు మూటలో ఒక రాయి తీసివేసేవారు. పశువులు పిల్లల్ని పెడితే ఎన్ని పిల్లలు పుడితే అన్ని రాళ్ళను మూటలో వేసేవారు. అంటే ఆ రోజుల్లోనే వాళ్ళకి ఎడిషన్ సబ్ట్రాక్షన్ అని తెలియకపోయినా వారు మనకు అందించిన ఆపరేషన్ బాగుంది సపరేట్గా కౌంట్ చేసేవారు. అప్పుడే వారు రాళ్ళను, పుల్లలను, గింజలను ఉపయోగించుకునేవారు. ఈ సంచార జీవనంలో అక్కడక్కడ ఉన్న ఆదిమానవులతో వారు బతకడం మూలాన వారికి పచ్చంపడి కరగడం మూలాన వారి వంకాయలను కుప్పలుగా పోసి కుప్ప ఇంటిని వ్యాపారం చేస్తున్నారు. ఈ ఐదుని కుప్పకి సపరేట్ గా చేయడం ఆలోచించడం మొదలు పెట్టారు. ఇక్కడే అబ్స్ట్రాక్ట్ ఫార్మ్ ఆఫ్ మ్యాథ్స్ థింకింగ్ స్టార్ట్ అయింది. నెసరీ ఇది మరో కన్వెన్షన్. వ్యక్తిగత అవసరాలకి స్వభావం ప్రాంతాన్ని బట్టి గణితం అభివృద్ధి చెందుతుంది. మెన్సురేషన్ ని డెవలప్ చేశారు. ఇండియాకి కాలచక్రాలను అణుయుద్ధాలలో ఉపయోగించేవారు. దాన్ని సంఖ్యామానానికి జోడించిన మూలాన ముందరైన సమస్యలకు చాలా కష్టలకు తొలగబడుతుంది. మన దేశానికి వ్యాపారం చేయడానికి వచ్చిన వరకులు మన సంఖ్యామానాన్ని 800 శతాబ్దంలో గ్రీకు దేశానికి తీసుకువెళ్ళినారు. అది
Sri Nikita. Second prize goes to Sri Navya. Second prize. Third prize.